ఫ్యానర్ ఫ్యాన్. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిష్యాలయం. సో మనం 10వ భావం గురించి లోతైన విశ్లేషణ అనేది చేసాం. ఓకే లాస్ట్ ఓకే. వీడియోలో మనకి జ్ఞానేశ్వర్ సార్ 10వ ఉమ్. భావం తెలియచేశారు. సో మన భారతదేశానికి ఒక పేరు ఉందన్నమాట, ఏంటంటే కర్మభూమి. సో ఈ భూమిలో కర్మలు అనేవి జరుగుతాయి, అంటే ప్రతి మనిషి కూడా ఏదో పని చేస్తూ ఉంటాడని. అలాంటి కర్మభూమిలో పుట్టిన మనకి ఈ 10వ కర్మభావం ఏం తెలియజేస్తుంది అనేది ఇప్పుడు ఆస్ట్రో మైండ్స్ నుంచి ఉమర్ సార్ తెలియజేస్తారు. ఓవర్ టు యూ సార్. ఓకే సార్, ఈరోజు శాకాంబరి అండి, ఇది జ్ఞానేశ్వర. శాకాంబరిని. శాకాంబరేనా? ఓకే. ఈ శాకాంబరి జ్యోతిషాలయం నుంచి ఈరోజు మనం కర్మస్థానం గురించి టాపిక్ ఇచ్చారు నాకు. ఈ టాపిక్ గురించి డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ సార్ అండ్ జ్ఞానేశ్వర్ అండ్ పెద్దిరాజు గారు. ఇప్పుడు యాక్చువల్ గా మనం కర్మస్థానం ప్రిడిక్షన్ వైజ్, ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ వైజ్ ఎలా చేయొచ్చు, ఆల్రెడీ జ్ఞానేశ్వర్ గారు చాలా టాపిక్ చెప్పేశారు. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ మనం గ్రహాల యొక్క తత్వాలు బలంగా తెలుసుంటారు. రెండు గ్రహం యొక్క కారకత్వాలు. ఇప్పుడు గ్రహ తత్వాలు చూసుకున్నాం అనుకోండి, ఈ చంద్రుడికి శుక్రుడికి జలతత్వం ఉంటుంది. అలాగే రవి కుజులకు వచ్చేమో అగ్నితత్వం, శనికి వచ్చి వాయుతత్వం, అలాగే గురువుకి వచ్చేమో ఆకాశతత్వం, బుధుడికి వచ్చేమో భూతత్వం. ఇట్లాగా గ్రహాలు తత్వాలు డిసైడ్ అయ్యి ఉంటాయి. అలాగే మనకు ఇంకొకటి కూడా ఉంటుంది, రాసులకి తత్వాలు ఉంటాయి. మళ్ళీ అగ్నితత్వ రాసులు, భూతత్వ రాసులు, వాయుతత్వం, జలతత్వం. ఇది రిపీట్ అవుతా ఉంటాయి మేష రాశి నుంచి 4 రాసులు. ఇంకా అలాగే మనకి నక్షత్రాలకు కూడా తత్వాలు ఉంటాయి. అశ్విని నుంచి మొదటి 5 నక్షత్రాలు వచ్చి మనకి భూతత్వాన్ని కలిగి ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఆరుద్ర నుంచి చూసుకుంటే మళ్ళీ ఒక 6 నక్షత్రాలు ఏమో జలతత్వాన్ని కలిగి ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఒక 6 నక్షత్రాలు మళ్ళీ జలతత్వాన్ని కలిగి ఉంటాయి. ఆ తర్వాత నుంచి 5 నక్షత్రాలకు వచ్చేమో మనకు వాయుతత్వం, చివరి 5 నక్షత్రాలకి ఆకాశతత్వం. ఇవి మనకి మెయిన్ బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో తీసుకున్నాం అనుకో, ఇప్పుడు తీసుకున్నాం, ఒక మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఈ పర్సన్ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది, కర్మ ఎలా ఉంటుంది, అతని జీవితంలో ఏ కర్మను తను సాధించగలుగుతాడో ఆ కర్మ సాధిస్తే ఎలాంటి కర్మను సాధించగలుగుతాడు, ఏ కర్మలో అతను సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ మనం గమనించాలనుకోండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది, జనరల్ గా నా ప్రెడిక్షన్ లో నేనేం చేస్తానంటే, లగ్న నక్షత్ర పాదం నుంచి ఈ దశమ నక్షత్ర పాదం ఏం పడుతుందో చెక్ చేసుకుంటా. ఆ నక్షత్రం మిత్రతార, క్షేమతార అని చెప్పి అక్కడ ఒక డిసైడ్ అవుతాం. అట్లా కాకుండా ఇప్పుడు జనరల్ ఓవర్ వ్యూలో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను చూసేది ఏంటంటే ఆర్ఘలా విధానాన్ని బలంగా చూస్తాను. ఇప్పుడు ఒక దశమాధిపతి శని కూర్చున్నాడు. ఈ దశమాధిపతి శని మనకి ఇక్కడ మేష లగ్నానికి మకరం దశమం పడుతుంది కాబట్టి ఈ శని ఎక్కడ ప్లేస్ అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 3వ భావంలో ప్లేస్ అయ్యాడు దశమం నుంచి, అంటే లగ్నాతో వేస్తాను. అంటే ఏంటి, ఇక్కడ దశమ భావానికి 3వ భావం అనేది విరోధారకం. ఒక పని చేయండి, విరోధారకాలు రాసుకోండి, శుభారకాలు రాసుకోండి. 2వ భావం, అలాగే 4వ భావం, 11వ భావం, 5, 9 భావాలు శుభ ఆరగళాలు. అలాగే 3వ భావం, 12వ భావం, 10వ భావం ఇది విరోధ అరగళాలు, నెగిటివ్ అరగళాలు. ఇంకా మనకి 6, 7, 8 ఏంటంటే మనం కామన్ గా తీసేసుకుంటాం. 12, 8 త్రికస్థానాలుగా తీసేసుకుంటాం. ఇది కామన్. ఇప్పుడు దశమాధిపతి ఇన్ కేసు దశమ భావం నుంచి 3వ భావంలో ప్లేస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు దశమాధిపతికి మనకి ఏమొస్తుంది, ఇక్కడ శనికి డిఫాల్ట్ క్వాలిటీ వాయుతత్వ క్వాలిటీ. ఇతను వెళ్ళి జలతత్వ రాశిలో పడ్డాడు. రెండోది ఆకాశతత్వ నక్షత్రంలో పడ్డాడు. వీళ్ళు వేరే కెరీర్ ఏదన్నా చూడాలంటే కనుక టీచింగ్ ఫీల్డ్స్ కానీ ఇలా ఏదైనా సరే జలతత్వం, వాయుతత్వం అంటే ఎమోషనల్స్ గా వెళ్ళేటట్టు, లేకపోతే వాయు సంచారం, జల సంచారం ఇట్లా చూసుకోవాలి.
కానీ వీళ్ళ కెరీర్ అనేది తొందరగా సెటిల్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఈ దశమాధిపతి ఎప్పుడైతే విరోధార్గళ స్థానంలో కూర్చున్నాడో కెరీర్ లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇదే దశమాధిపతి వెళ్ళి మకర శని వృశ్చిక రాశిలో కూర్చున్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం జనరల్ గా చూసుకుంటే దశమాధిపతి అష్టమ భావంలో ప్లేస్ అయ్యాడు, కెరీర్ లో కష్టాలు ఉంటాయి, అది ఉంటాయి ఇది ఉంటాయి మనం జనరల్ గా చెప్తాం. ఇక్కడ ఇంకో విషయం గమనించాము, దశమ భావం నుంచి అష్టమ భావం అనేది దశమ భావానికి శుభ అర్గళ 11వ స్థానం అవుతుంది. పైగా స్థిర రాశి. వీళ్ళు కెరీర్ లో చాలా స్ట్రాంగ్ గా సెటిల్ అవుతారు అని చెప్పాలి మనం. ఎందుకంటే ఆ భావాధిపతి ఆ భావం నుంచి శుభ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి, శుభార్గళాల్లో కూర్చున్నాడు కాబట్టి కెరీర్ బాగుంటుంది. ఈ కెరీర్ ఎక్కడ ఉంటుంది మనకంటే ఆల్మోస్ట్ అక్కడ మనకు పడే నక్షత్రాలు ఉన్నాయంటే తేజ నక్షత్రాలు కానీ అలాగే వాయుతత్వ నక్షత్రాలు కానీ పడతాయి. అంటే అగ్ని వాయు నక్షత్రాలు జలరాశిలో పడతాయి. వీటికి సంబంధించిన కెరీర్ ని సెటిల్ చేస్తున్నారు ఈ పర్సన్, బాగుంటుంది. ఇప్పుడు ఇది కాకుండా మనం ఈ శని వెళ్ళి బ్యాడ్ ప్లేస్ లో ప్లేస్ అయ్యాడు. బ్యాడ్ ప్లేసెస్ ఏమంటే శని 9వ భావంలో ప్లేస్ అయ్యాడు దశమ భావం నుంచి, అది కరెక్ట్ ప్లేస్ కాదు. అంటే వ్యయ స్థానంలోకి వెళ్ళాడు విరోధార్గం. లేదు శని 7వ భావంలో ప్లేస్ అయ్యాడు. మనం ఏమనుకుంటాం దశమాధిపతి దశమం 7వ ప్లేస్ అయ్యాడు కదా బాగుంటుంది అనుకుంటాం యాక్చువల్. కానీ దశమ భావానికి అది దశమ భావం అనేది విరోధార్గణం. కెరీర్ తొందరగా సెటిల్ కాదు, ఎక్కడ సెటిల్ అవ్వలేరు. లైఫ్ లాంగ్ ఒక కెరీర్ అనేది తిన్నగా ఉండదు అని చెప్తాం మనం. ఎందుకు? దశమాధిపతి ఆ స్థానం నుంచి దశమంలోకి వెళ్ళాడు, దశమ భావానికి విరోధార్గళంగా తనే తయారవుతుంది. ఆ మనిషే ఆ కర్మ చేసేది విరోధార్గళం అవుతుంది. కెరీర్ సెటిల్మెంట్ ఉండదు ఇక్కడ. ఎప్పుడైనా సరే దశమాధిపతి ఆ భావం నుంచి 12వ భావంలో కానీ 3వ భావంలో కానీ 10వ భావంలో కానీ లేదు 6, 8 భావంలో ప్లేస్ అయ్యాడు అనుకోండి, కెరీర్ కి శనే మెయిన్ ఇబ్బంది పెడుతున్నాడు. శనికి పరిహారం చెప్పాలి ఫస్ట్ రూల్ 1 దశమాధిపతి. ఇప్పుడు మనం వీళ్ళు ఏ కెరీర్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు దశమాన్ని ఏదైనా గ్రహం చూస్తుంది అనుకోండి, మాక్సిమం గ్రహాలు ఏంటంటే సప్తమ దృష్టితోనే చూస్తాయి. మాక్సిమం గ్రహాలు సప్తమ దృష్టి. ఇప్పుడు మనం మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి, బుధుడు వెళ్ళి చతుర్థ భావంలో పడ్డాడు, దశమ భావాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం వీళ్ళకి ఒక సజెషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే దశమ భావాన్ని బుధుడు చూస్తున్నాడు, కానీ బుధుడు ఎవరు యాక్చువల్ గా చూసుకున్నాం అనుకోండి, బుధుడు 3వ భావాధిపతి 6వ భావాధిపతి. ఇక్కడ చూడండి 3వ భావానికి తన స్థానం నుంచి సెకండ్ లో కూర్చున్నాడు, ఆయన శుభార్గళాన్ని ఇచ్చాడు. అతనికి ఇంకో స్థానం ఏదైతే ఉందో 6వ స్థానం, 6వ స్థానం నుంచి లాభస్థానంలో కూర్చున్నాడు. మళ్ళీ 3, 6 భావాలకి అతను ఎప్పుడైతే శుభార్గళంగా మారాడు, వీళ్ళ లైఫ్ లో అప్పుడు మనం బుధుడికి సంబంధించిన సర్వీసెస్ ని యాక్టివేట్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లో సర్వీసెస్ చేయడం కానీ, ఇంకా డాక్యుమెంటేషన్స్ లో కానీ, ఇలా బుధుడికి సంబంధించిన సెక్టార్స్ ని వీళ్ళు పట్టుకుంటే కనుక మళ్ళీ కెరీర్ లో ఉన్నత స్థితికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భావానికి శుభస్థానంలో కూర్చుంటూనే ఉన్నారు, ఆరగలాలు ఇచ్చుకుంటా దశమాన్ని చూస్తున్నాడు, అది బాగుంటుంది. లేదు కుజుడు వెళ్ళి 4వ భావంలో కూర్చున్నాడు, దశమ భావాన్ని చూస్తున్నాడు. అంటే యాక్చువల్గా మనం ఏం చెప్తాం, కుజుడు అంటే బాగా నేర్చపడ్డాడు కదండి అని. కానీ కుజుడు కార్యక్రమాలు పట్టుకుంటే సక్సెస్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఈ కుజుడు లగ్నాధిపతి తన భావం నుంచి చతుర్థంలో కూర్చున్నాడు, అంటే లగ్నానికి శుభార్గళంగా మారాడు ఒకటి. అష్టమాధిపతి కూడా అష్టమ భావం నుంచి కూడా మళ్ళీ 9th హౌస్ శుభార్గంలో కూర్చున్నాడు. వీళ్ళకి ఏంటంటే మనం ఇంజనీరింగ్ సెక్టార్స్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేదా ఏదైనా మెకానికల్ సెక్టార్స్ కానీ, ఈ కుజుడికి సంబంధించిన సెక్టార్స్ నువ్వు చేయబాబు సక్సెస్ అవుతావు నీ లైఫ్ లో అంటాం. ఇది ఒక జస్ట్ ఒక మేష లగ్నానికి చెక్ చేసుకుంటే ఆ భావం నుంచి 2 భావాల నుంచి అతను శుభార్గంలో ప్లేస్ మనం నేత స్థితి పొందాడు నష్టపోతాడేమో అంటాం, కాదు, సక్సెస్ఫుల్ గా వెళ్తారు వాళ్ళ సెక్టార్స్ లోని. ఎందుకంటే ఆ భావాధిపతి తన భావం నుంచి శుభార్గలం అవుతా కర్మం చూస్తున్నాడు. ఎప్పుడైతే 1వ భావానికి 8వ భావానికి సంబంధించిన సెక్టార్స్ పట్టుకుంటున్నారో వీళ్ళ లైఫ్ లో కెరీర్ గా చూస్ చేసుకుంటారు, వీళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఎదుగుతారు అని. ఇప్పుడు శుక్రుడు తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం శుక్రుడు వెళ్ళి చతుర్థంలో ప్లేస్ అయ్యి మళ్ళీ దశమాన్ని చూసుకుంటాడు. శుక్రుడు ఏంటి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చూసుకుంటే, శుక్రుడేమో 1 ద్వితీయాధిపతి, ఇంకొకటేమో సప్తమాధిపతి. ద్వితీయాధిపతి ద్వితీయ నుంచి 3వ భావంలో కూర్చున్నాడు, అంటే విరోధార్గం.
అంటే ఫైనాన్షియల్ సెక్టర్, ఇప్పుడు సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ అన్ని, ఇప్పుడు సంబంధించిన రాళ్ళు రత్నాల వ్యాపారాలు చేయొచ్చు అనుకుంటాం, నష్టపోతారని చెప్పాలి. ఎందుకంటే తన భావానికి విరోధార్గం అవుతా దశమాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు మనం సజెస్ట్ చేయకూడదు, శుక్రుడిని పట్టుకున్నారు నష్టపోతారు, కానీ అతను దశమాన్ని చూస్తున్నాడు, మిమ్మల్ని ఆ కర్మ వైపు లాక్కెళ్తాడు. కర్మస్థానం ఖాళీగా కూర్చొని తనను ఎవరైనా బాగా చూస్తే కర్మస్థానం ఏంటంటే సక్ చేస్తుంది, లాగేస్తుంది. ఆ పనులు చేపించేదాకా నిద్రపోదు కర్మభావం. శుక్రుడు కర్మ చేశాడు, నష్టపోతాడని మనం ఆస్ట్రాలజర్గా సజెషన్ ఇవ్వాలి. ఈ శుక్రుడు సప్తమాధిపతి, ఆ భావం నుంచి ఎక్కడ కూర్చున్నాడు, మళ్ళీ దశమంలో కూర్చున్నాడు. అంటే సప్తమ భావానికి విరోధారకం అవుతుంది, తృతీయ భావానికి విరోధారకం అవుతుంది. శుక్రుడు చతుర్థంలో కూర్చొని ఇక్కడ చూస్తున్నాడు, దశమాన్ని చూస్తూ వల్ల, చూడటం వల్ల నష్టపోతున్నారు, అది విరోధారకం అవుతుంది. ఇదే ద్వితీయాధిపతి మళ్ళీ దశమంలో కూర్చున్నాడు, శుక్రుడు వెళ్ళి ప్లేస్ అయ్యాడు, మళ్ళీ అప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్ వెళ్ళని చెప్పొచ్చు మనం. రీజన్ ఏంటి, తన భావం నుంచి తను మళ్ళీ శుభార్గలాగా వెళ్ళి ప్లేస్ అయ్యాడు, అంటే 9th హౌస్ ప్లేస్ అయ్యాడు. ఇది దశమంలో కూర్చుంటే దశమానికి ద్వితీయానికి ఫైనల్ యాక్సిస్. ఎవరి జాతకంలో దశమాధిపతి 2nd హౌస్ లో కూర్చున్నాడు, సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది. దశమాధిపతి 11th లో కూర్చున్నాడు, సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది. దశమాధిపతి 8th హౌస్ లో కూర్చున్నాడు, సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది. దశమాది లగ్నంలో ప్లేస్ అయ్యాడు, సక్సెస్ఫుల్ కెరీర్. ఇదంతా ఏంటంటే మనకి శుభార్గలా డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఆ దశమాది కరకత్వాలు చెప్పొచ్చు మనం. అంటే ప్రతి మనిషిలో ఒక్క గ్రహమైనా సరే ఒక శుభ స్థానాన్ని ఇస్తే దశమ స్థానానికి కానీ దశమ ఆధిపత్యంగా కరెక్షన్ జరిగింది. అప్పుడు ఆ గ్రహం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ సెక్టార్స్ వైపు మనం వాళ్ళని టర్న్ చేసాము, లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, గురువు. ఈ గురువు వెళ్ళి ఈ చతుర్థ భావంలో కూర్చొని దశమాన్ని చూస్తున్నాడు అనుకో, అప్పుడు గురు కారకత్వాలు ఏంటి, 9th and 12th దశమంలో కూర్చున్నాడు. అతనేంటి తన భావం నుంచి 12th హౌస్ నుంచి పంచమ భావం అవుతుంది. ఇది ఉచ్చ రాశిలో, మేష రాశి, ఇది కర్కాటకంలో కూర్చుంటే 12th లార్డు 6th లో ప్లేస్ అయినట్టు. అప్పుడు నువ్వు ఫారిన్ వెళ్తే ఫారిన్ యాక్టివిటీస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసి సక్సెస్ అవుతావు చెప్పొచ్చు. ఇప్పుడు 9th లార్డుగా చూసుకున్నాం అనుకోండి, ఆ 9th లార్డుకి వెళ్ళి ఏమవుతున్నాడు, తన స్థానం నుంచి అష్టమ భావంలో కూర్చున్నాడు. వాళ్ళకి 9th కి సంబంధించిన ధర్మ కార్యాలు, టీచింగ్ సెక్టార్స్, కన్సల్టేషన్స్ ఇలాంటివి పెట్టమాకండి అని చెప్పండి. ఫారినల్ వేరే పెట్టుకోండి గురువు సంబంధించి, కానీ 9th హౌస్ ని టచ్ చేయకూడదు. ఎందుకంటే గురువు చూస్తున్నాడు. గురువుకు 2 హౌసెస్ ఉంటాయి, ఒక హౌస్ నుంచి శుభార్గంగా మారాడు, ఇంకో హౌస్ నుంచేమో అష్టమ భావంలోకి వెళ్ళాడు. గురువు కారకత్వాల్లో ఇక్కడ హౌస్ కారకత్వాలు మనం తీసుకోవాలి. 9th హౌస్ కారకత్వాలు టచ్ చేయకుండా 12th హౌస్ కారకత్వాలు మనం టచ్ చేసామనుకో, అతని కెరీర్ మళ్ళీ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళవచ్చు. అంటే తను ఏ భావానికి శుభార్గలం ఇస్తా కూర్చున్నాడు. ఇప్పుడు ఇదే గురువు వెళ్ళి నీచపడుతున్నాడు, మకర రాశిలో కూర్చున్నాడు, మేష లగ్నాన్ని. ఇప్పుడు చెప్పొచ్చు నువ్వు కన్సల్టేషన్ పెట్టు అని. ఎందుకు, గురుడు నీచపడ్డాడు, కానీ 9th హౌస్ నుంచి శుభస్థానంలో కూర్చున్నాడు, శుభార్గంలో. తన భావం నుంచి 2వ ఇంట్లో కూర్చున్నాడు. 12th హౌస్ నుంచి చూసుకున్నాం మనం, అక్కడి నుంచి చూసుకున్నా కూడా మనకేంటంటే లాభభావంలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఫారిన్ కన్సల్టేషన్స్ పెట్టు, అబ్రాడ్ కన్సల్టేషన్స్ పెట్టు, ఎడ్యుకేషన్ కన్సల్టేషన్స్ పెట్టు, సక్సెస్ఫుల్ గా నీ లైఫ్ బాగుంటుంది అని. గురుడు నీచపడ్డా కూడా ఇక్కడ మనకి మేష లగ్నానికి ఎక్సలెంట్ కెరీర్ అనేది డిసైడ్ చేస్తుంటాడు. అంటే ఒక్క పర్సన్ కెరీర్ ని మనం సెట్ చేయాలంటే కనుక ఎలా సెట్ చేయాలి, జాతక చక్రాన్ని ఎలా చూడాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈ విధంగా ఈ లాజిక్ తో, ఈ కాన్సెప్ట్ తో ఒక జాతక చక్రం తీసుకొని వాళ్ళ దశమ కర్మ భావాన్ని ఏ గ్రహాలు ప్లేస్ అయినాయి, ఒకవేళ ఇన్ కేసు ప్లేస్ అయిన గ్రహాలు ఆయా భావాల నుంచి పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నాం మేష లగ్నానికి ఈ శుక్రుడు వెళ్ళి మనకి మకరంలో ప్లేస్ అయ్యాడు. ఇమీడియట్లీ మనం ఏం చెప్తాం, ఇక్కడ శుక్రుడు వెళ్ళి మకరంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చెయ్యాలి. 7th లార్డ్గా అతను 4th హౌస్ శుభార్గలం అయింది, 2nd లార్డ్గా 9th హౌస్, అది మళ్ళీ శుభార్గలం. ఇక్కడ మనం శుక్రుడు ప్లేస్ అవటం వల్ల మేష లగ్నానికి నువ్వు ఫైనాన్షియల్ సెక్టార్ బిజినెస్ చేస్తావా చెయ్యి, డ్రెస్సెస్ బిజినెస్ చేస్తావా చెయ్యి, 7వ భావం కాబట్టి నువ్వు రెస్టారెంట్స్ పెడతావా పెట్టు, హైలీ సక్సెస్ఫుల్ గా వెళ్తావు నువ్వు అని చెప్పాలి. ఎందుకంటే దశమంలో శుక్రుడు ప్లేస్ అయినప్పుడు తన భావాధిపత్యం ఏదైతే ఉందో ఆ భావాధిపత్యం నుంచి శుభ ఆరగళంలోనే ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళకి కెరీర్ చూసేయాలి. శని పాపం బ్యాడ్ ప్లేస్ లో కూర్చొని, మిగతా గ్రహాలు శుభగ్రహం. ఇక్కడ మనం శనికి రెమెడీ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ప్రారంభ కర్మలు తగ్గి
ఈ శుభకర్మలు చేయడానికి ఈ పర్సన్ అనేది ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే నోట్లో అదృష్టం ఉన్నప్పటికీ, తినే రాత ఉన్నప్పటికీ, ఆ భావాధిపతి బ్యాడ్ ప్లేస్మెంట్ అవడం వల్ల ఈ పనులు చేయలేరు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే భావాధిపతి చాలా అడ్డంగా నిలబడతాడు ఈ కర్మలు చేయనీయకుండా. నెగిటివిటీ థాట్స్ ఇస్తుంటాడు. ఎప్పుడైనా సరే ఒక దశమాధిపతి చెడిపోయాడు, తన భావం తన ప్లేస్మెంట్ నుంచి నెగిటివ్ గా పడ్డాడు. నెగిటివ్ గా పడినప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే ఆ కర్మని చెడగొడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఖచ్చితంగా రెమెడీ ఇవ్వాలి ఆస్ట్రాలజర్గా. ఆ గ్రహానికి రెమెడీ ఇస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం దశమ భావాన్ని ఎవరన్నా కూర్చున్నారా, చూస్తున్నారా, కూర్చుంటే చూస్తుంటే ఏమైనా శుభాన్ని ఇస్తా కూర్చున్నారా, అశుభాన్ని ఇస్తా చూస్తున్నారా, ఈ కాన్సెప్ట్ మీద మీరేంటంటే వాళ్ళకి ఒక ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వాలి. ఈ గైడెన్స్ ఇచ్చే ప్రాసెస్ లో మీరేంటి, ఆ గ్రహతత్వం, ఈ గ్రహతత్వం ఎక్కడ కూర్చుంది. ఇప్పుడు శుక్రుడు జలతత్వం తీసుకున్నాడు. ఆ జలతత్వం తీసుకుంటే ఆ శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే మనకు మకరంలో కూర్చున్నాడు అనుకోండి, అది మనకు ఆల్మోస్ట్ వాయుతత్వ గ్రహాలు. రెండోది భూరాశి, భూతత్వ రాశి. ఈ 3 కాంబినేషన్స్ మీద వీళ్ళకి ఒక సెక్టార్ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ యొక్క విజ్ఞత అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం విడివిడిగా చాలా నేర్చుకుంటాం. ఈ గ్రహ తత్వాలు విడిగా నేర్చుకుంటాం, నక్షత్ర తత్వాలు విడిగా నేర్చుకుంటాం, రాశి తత్వాలు విడిగా నేర్చుకుంటాం. వీటన్నిటిని కోఆర్డినేషన్ చేస్తా సెక్టార్స్ డిజైన్ చేయాలి మీరు. ఒక్కొక్క సెక్టారు ఒక్కొక్క ఫీల్డ్ లో ఏ ఏ తత్వాలు ఇంక్లూడ్ అయిన ఉన్నాయి ఆ జ్ఞానం కావాలి. ఆస్ట్రాలజర్స్ కి టోటల్ యూనివర్స్ కి సంబంధించిన అన్ని సెక్టార్ సంబంధించిన నాలెడ్జ్ అనేది డిఫాల్ట్ గా ట్రైన్ అవుతూ ఉండాలి. ఏ ఏ సెక్టార్ లో ఎన్ని తత్వాలు కలిసినాయి, వాటి గ్రహాలకు ఏ కరకత్వాలు వచ్చినాయి, వాళ్ళ గ్రహం ఏ తత్వంలో కూర్చొని ఉంది, అది రాశి తత్వం చెక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నక్షత్ర తత్వం సెట్ చేస్తాం. ఆ నక్షత్ర తత్వాన్ని కూడా మనం ఏంటంటే డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఈ శని కుంభరాశిలో కూర్చున్నాడు, విశాఖ నక్షత్రమే కూర్చున్నాడు. ఇప్పుడంటే తన భావం నుంచి శుభార్గంలో కూర్చున్నాడుగా, శనికి సంబంధించిన కర్మలు చెప్పొచ్చు. రూల్ 1. రూల్ 2, విశాఖ నక్షత్రం అనగా ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కూర్చున్నాడు. పూర్వభాద్ర అనగానే మనం ఏం చెప్తాం, జ్యోతిషం వెళ్ళు బాగుంటది, అడ్మినిస్ట్రేషన్ సెక్టార్స్కి వెళ్ళు బాగుంటది, ఇంకా వేద పాఠశాలలు కానీ, వేదాలు కానీ, ధర్మ జ్ఞానం కానీ, హోణ విద్యలు కానీ, ఈ సెక్టార్ ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఉండే నక్షత్రం ఏదైతే ఉందో అది ఆకాశతత్వం. ఇంకొకటి వాయుతత్వం. ఈ శని వాయుతత్వాధిపతి వాయుతత్వ రాశిలో కూర్చున్నాడు, ఆకాశతత్వ నక్షత్రంలో కూర్చున్నాడు, దశమ భావానికి శుభార్గంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇది పూర్వభాద్ర యొక్క సెక్టార్ ఏంటి, మనకి పూర్వభాద్రలో ఏ సెక్టార్స్ ఉంటుంది, వేద విద్యలు ఉంటాయి, బ్రహ్మజ్ఞానం ఉంటుంది, జ్యోతిష్యం ఉంటుంది, ఎనీ ఫీల్డ్ లో అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ ఉంటుంది. ఈ సెక్టార్స్ వైపు నువ్వు వెళ్ళు, లైఫ్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తాం. ఇట్లా మనం ఏంటంటే నక్షత్ర తత్వాన్ని, నక్షత్రం ఉన్న జాబ్ సెక్టార్స్, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క జాబ్ సెక్టార్ డిసైడ్ చేస్తుంది. ఆ జాబ్ సెక్టార్స్ ని ఈ కూర్చున్న గ్రహం ఆ తత్వానికి సెట్ అవుతుందా లేదా, ఈ 3 సెక్టార్లు చూస్తా ఒక పర్సన్ లైఫ్ ని మీరు కెరీర్ ని ఎక్సలెంట్ గా డిజైన్ చేయొచ్చు. మీ లైఫ్ ఇదే, దీనికోసం పుట్టారు మీరు, చేయండి సక్సెస్ఫుల్ అవుతారు అని. ఇన్ కేసు కర్మాధిపతి చెడిపోయినా, లేదా ఏదైనా గ్రహం, ఒక శుక్రుడు 2వ అధిపతి 4లో కూర్చున్నాడు, మేష లగ్నాన్ని చూస్తున్నాడు, ఈ శుక్రుడు కూడా ఏం చేస్తాడంటే ఫ్యామిలీ దృష్టి పడుతున్నట్టే, అది విరోధారకంలో పడి చూడండి. ఫ్యామిలీ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని వీళ్ళు ఆపుతా ఉంటారు, వీళ్ళు పుష్ చేస్తూ ఉంటారు, పంచాయతీ కూడా చేస్తుంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎందుకు, శుక్రగ్రహం చూస్తుంది. ఎక్కడ కూర్చొని చూస్తుంది, ఒక మేష లగ్న జాతకానికి కర్కాటకంలో కూర్చొని చూస్తుంది. శుక్రుడు అనగానే కుటుంబాధిపతి 1, 2 భార్య, లేదా సప్తమాధిపతిగా భర్త. చతుర్థంలో కూర్చున్నాడు, నీ దశమాన్ని చూస్తున్నాడు. ఎలా కూర్చున్నాడు, తన భావాల నుంచి అంటే విరోధారకంలో కూర్చున్నాడు. విరోధారకంలో కూర్చొని నీ దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి నీ ఫ్యామిలీ సెక్టార్, నీ కుటుంబం అపోజిషన్ చేస్తుంది, నీ భార్య అపోజిషన్ చేస్తుంది, ఆ పని చేయొద్దు అని. కానీ నీ జాతకంలో ఈ పని చేస్తే బాగుంది అని ఇంకో గ్రహం చెప్పి, కానీ ఖచ్చితంగా చెయ్యి అంట. అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇంద్రియుడు. అప్పుడు మనం శుక్రగ్రహాన్ని కంట్రోల్ చేయాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీలు ఇవ్వటం, దానాలు చేపించటం, ఆ గ్రహానికి సంబంధించిన గ్రహ శాంతి చేపించటం, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా మీరేంటంటే ఈ ద్వాదశ లగ్నాలకి వాళ్ళ దశమ భావాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ప్రభావితం చేసే గ్రహం ఎక్కడ కూర్చొని ప్రభావితం చేస్తుంది, ఏ ఏ భావాలతో ప్రభావితం చేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కుజుడు కూర్చున్నాడు, తృతీయంలో కూర్చొని అష్టమ దృష్టి ఇచ్చాడు దశమ భావానికి, మేష లగ్నానికి.
ఇప్పుడు తృతీయ భావాన్ని తీసుకుంటాం మనం. తృతీయ భావాన్ని తీసుకుని వెళ్ళాలి, చేస్తే బాగుంటుందా, మార్కెటింగ్ చేస్తే బాగుంటుందా, రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందా అని చెప్పాం. నష్టపోతారని చెప్పాలి. ఎందుకంటే అష్టమ దృష్టి చేస్తున్నాడు దశమారికి. కానీ ఆయన అతను ఎక్కడ కూర్చున్నాడు? ఒకటి తన లగ్నాత్తు తృతీయం విరోధారగణం, అష్టమాత్తు చూసుకుంటే అష్టమం మళ్ళీ నెగిటివ్. ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసినా, మీడియేషన్ చేసినా, ఏ చేసినా నష్టపోతారు నాయన, దాని జోలికి వెళ్ళమాకని చెప్పాలి. ఎందుకంటే అష్టమ భావంతో చూస్తున్నాడు దశమాన్ని. దశమం ఏం చేస్తుంది? కుజుడు లాగుతా ఉంది. నువ్వు రా, వచ్చి చెయ్యి 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 అని లాగుతుంది. దీని ప్రారంభం అంట. చేస్తే నష్టపోతాడు, అది ఫిక్స్. అది ఎప్పుడైనా సరే ఒక గ్రహాన్ని మనం డిసైడ్ చేసేటప్పుడు, ఒక జాతకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం ప్రెడిక్షన్ పాటించినప్పుడు, ఈ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెక్టర్స్ లో మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సుధాకర్ సార్, ఫినిష్ చేశా. ఇంకా వదిలితే అది వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఉమర్ కరీం సార్. ఓకే. ఇది ఉమర్ సార్ మాటల్లో దశమ స్థానం గురించి. నెక్స్ట్ వీడియోలో సుధాకర్ సార్ చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.